ఇండోనేషియా దేశం ప్రపంచంలోనే అతి పెద్ద డిఫారెస్టేషన్ యాక్టివిటీ చేస్తుందా? అడవి మొత్తం నరికేస్తుందా? ఇంత పెద్ద అడవి అంటే దాదాపు 3.2 మిలియన్ హెక్టేర్స్ రెయిన్ ఫారెస్ట్ ఇండోనేషియా మొత్తం నరికేస్తుందా? ఇదే ఇప్పుడు చర్చలో ఉంది. ఇండోనేషియా కనుక ఈ 3.2 మిలియన్ హెక్టేర్స్ రెయిన్ ఫారెస్ట్ నరికేస్తే ఖచ్చితంగా అది బెల్జియం దేశం అంత నరికేసినట్టంట. అంటే ఒక దేశం అంత విస్తీర్ణం కొట్టేసినట్టే. అసలు ఇండోనేషియా ఎందుకు ఇంత చేస్తుంది? 2 ముఖ్యమైన అంశాల కోసం ఇండోనేషియా ఇచ్చేస్తుంది. ముందుగా బయో ఇథనాల్ ప్రొడక్షన్. షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేసి దాని నుంచి బయో ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి. మనందరికి తెలుసు క్లైమేట్ చేంజ్, UNFCCC టార్గెట్స్. ఈ మొత్తం రెన్యూబుల్ ఎనర్జీ వీటన్నిటి టార్గెట్స్ ప్రామిస్ సంబంధించి ఇండోనేషియా ఇలాంటి ప్లాన్ వేస్తుంది. మొత్తం అడవులు నరికేసి అక్కడ షుగర్ కేన్ పండించి అక్కడ బయో ఇథనాల్ ప్రొడ్యూస్ చేయటం. దానివల్ల తన ప్రామిస్ నిలబెట్టుకోవచ్చు, వాతావరణ మార్పుకు సంబంధించి తన వంతు సపోర్ట్ చేయొచ్చని బయట చెప్తోంది. ఇంకో విధంగా ఇండోనేషియా ఇలాంటి అడవులు నరికేస్తే అసలు ఏం సాధిస్తుంది? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. చాలా నష్టపోద్దనే చాలామంది అంటున్నారు. యూరోపియన్ యూనియన్ డిఫారెస్టేషన్ రెగ్యులేషన్స్ UDR ప్రకారం ఏదైనా సరే ఏ ఉత్పత్తులు ఏ దేశం అడవులు నరికేసి చేస్తే కనుక యూరోపియన్ యూనియన్ ఆ ఉత్పత్తుల మీద కానీ ఆ దేశాల మీద కానీ ట్రేడ్ శాంక్షన్స్ వేస్తుంది. దానివల్ల ఇండోనేషియా భారీగా నష్టపోద్ది.